సంపత్ గారు, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సరే, గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి కాసేపు పక్కన పెడితే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు, వాటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఏ కోణంలో నుంచి వాటిని మీరు చూస్తారు? ఈ విషయం శ్రీకాంత్ గారు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అసలు మనిషిగా ఉండేవాళ్ళు ఎవరు కూడా వాటిని జీర్ణించుకోలేరు. అంటే అటువంటి సంఘటనలు జరిగినాయి. నాకు తెలిసి నేను దగ్గర ఒక 35 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా చూడలా, ఏ రాష్ట్రంలో కూడా చూడలా. ఒకప్పుడు బీహార్లోను ఉత్తరప్రదేశ్లోను ఎక్కడో విధంగా దళితుల్ని ఊచకోత కోసేవాళ్ళు అనేటువంటిది మనం విన్నాము, చేసామని తప్పితే ఏదో చిన్న చదురుమదురు సంఘటనలు మినహాయిస్తే నీరుకొండ, పదిరికుప్పము, ఈ కారం చేడు ఇటువంటి విషయాలు ఏదో ఒక ఎమోషనల్ గా జరిగిన భావోద్వేగంను ఆవేశంలో జరిగినవి తప్పితే. సో ఇప్పుడు మీరు ఎత్తినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ప్రభుత్వమే ఆ విధంగా చేసింది అని చెప్పానంటే అది నిజంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. మరి జాతీయ ఎస్సీ కమిషను ఏం చేసింది దీని మీద అని అడిగితే సమాధానం లేదు. అసలు జాతీయ ఎస్సీ కమిషన్ ఉందా? పైగా విచిత్రం ఏమిటంటే, మీకు ఈ విషయంలో ఒక సందర్భం నేను గుర్తు చేయాలి మీకు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రపతి దళితుడిగా ఉన్నాడు రామ్నాథ్ కోవింద్ గారు. ఒక కేసు విషయంలో వరప్రసాద్ అనే కుర్రవాడికి పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేసిన విషయంలో రాష్ట్రపతి స్వయంగా ఉత్తరం రాసి అట్రాసిటీస్ యాక్ట్ కింద దాన్ని ఇచ్చేసి దాన్ని ఏమైందనంటే ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఏమైంది ఎవరికి తెలియదు. దాని ఫలితం అసలు ఏమైంది అసలు అది? అవును కదా, వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినట్టు కానీ ఇప్పుడు దాకా మన చట్టాల గురించి ఇంతసేపు మాట్లాడుకొని ఇంత చేస్తే స్వయంగా ఒక దళితుడే రాష్ట్రపతిగా ఉండి అనంటే దేశంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ రామ్నాథ్ కోవింద్ గారు, ఆయన సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ అడ్వకేట్. అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, బట్ కాకపోతే రాష్ట్రపతిగా ఉండి ఒక దళితుడి మీదకి ఇట్లా శిరోముండనం చేసి అట్రాసిటీస్ యాక్ట్ కింద ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి దాన్ని పైగా పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళే ఆ విధంగా చేస్తే అసలు ఎవరో ఒక కానిస్టేబుల్ని ఎవరో సస్పెండ్ చేసినారు అది ఇదని చెప్పని విన్నాం తప్పితే దట్ ఈస్ నాట్ ది పనిష్మెంట్. సో మరి అటువంటప్పుడు అసలు ఈ చట్టాలు ఎందుకు, ఇంకా ఈ రాజ్యాంగం ఎందుకు? ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు కదా. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి అతన్ని బాధాకరమైనటువంటి ఈ సంఘటనలు అనేటువంటిది. తర్వాత ఇంకోటి వెస్ట్ గోదావరిలో ఎక్కడో నేను మామూలుగా విన్నాను, చూశాను. ఒక దళితుడిని చంపేసేసి డోర్ డెలివరీ చేశారు. అంటే ఎమ్మెల్సీగా ఉండి, అంటే చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తే నేనే చంపాను అని చెప్పి ధైర్యంగా వచ్చి చేశాడు అని అంటే మరి ఇంకా ఏంటి అసలు? ఈ విషయాలన్నీ తలుచుకుంటూ ఒకటప్పుడు నిద్ర పట్టదు. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు దాకా సోషల్ యాక్టివిస్టులుగా ఉండేవాళ్ళు కూడా ఎవడు ఏం మాట్లాడట్లేదు అని అంటే ప్రతివాడు కూడా భయాందోళనకి గురైపోయినారు, భయపడిపోయినారు. అసలు ప్రభుత్వమే ఈ దార్శికం చేస్తుంటే ఈ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి? సంపత్ గారు, చాలా సున్నితమైనటువంటి ఒక ప్రశ్న. రిజర్వేషన్ రహిత భారతదేశం ఏర్పడబోతోందని, దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, చాప కింద నీరులా కార్యక్రమం కొనసాగుతోందని దళిత మేధావులు చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఏం జరుగుతోంది? శ్రీకాంత్ గారు,
ఇది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి విషయమే, ఈరోజు కొత్తగా కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క అజెండా ఈజ్ డిఫరెంట్. అది చాలా సందర్భాల్లో కూడా మీకు మీ ఇంటర్వ్యూలోనే కొన్ని కూడా చెప్పాను నేను ఇదివరకు కూడా. భారతీయ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీకి ఒక మెయిన్ రూట్ ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆధీనంలోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంటుంది. దానికి సంబంధించి నాకు తెలిసినంతవరకు ఎస్సీ ఎస్టీల యొక్క హక్కుల జోలికి వస్తే అది ఎటువంటి పార్టీ అయినా కానీ పతనం అవ్వక తప్పదు. హక్కుల జోలికి వస్తే యు టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి నేను కొంత యాక్టివ్ పాత్ర పోషించి ఎన్నో ఎలక్షన్లు ఆ పార్టీలో పనిచేశాను. ఒక జాతీయ స్థాయిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నేను చేసిన వాడిగా చూశాను. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆయనతో కలిసి పనిచేశాను. అద్వానీ గారితో కలిసి పనిచేశాను. మురళీ మనోహర్ జోషి గారితో కలిసి పనిచేశాను. అట్లాగే మదన్లాల్ ఖురానా గారు, తర్వాత కళ్యాణ్ సింగ్ గారు, బైరన్ సింగ్ షెకావత్ రాజస్థాను ఉపరాష్ట్రపతిగా కూడా చేశారు. సో అట్లా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మేము చిన్నవాళ్ళమి. వాళ్ళ దిగ్గజాలు వాళ్ళు అసలు ఆ పార్టీ యొక్క పిల్లర్స్ వాళ్ళు, అంతేగా వాళ్ళే మూల స్తంభాలు. సో అట్లా వాళ్ళందరినీతో కలిసి తిరిగి పనిచేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్గా ఎందుకున్నాము అని చెప్పానంటే, ఇప్పుడుండే జనరేషన్తో మనం కలిసి పని చేయలేనటువంటి పరిస్థితి. పొసగట్ల మీకు వాళ్ళ భావజాలానికి మీ మనస్తత్వానికి. అప్పుడు ఏంటంటే నిజంగా సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాల కోసం వచ్చినటువంటి వాళ్ళు మాకు నార్మల్గానే సమాజంలో దళితులకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైనటువంటి ముద్ర ఉంది. అటువంటి ముద్రలోనే నేను ఆ పార్టీలో పనిచేశాను. అవును. అటల్ బిహారీ వాజ్పేయి గారిని మించినటువంటి నాయకుడు ఆ పార్టీలో లేరు, ఇంకా రారు కూడా. అటువంటి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని విడగొట్టారు. ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన చేత ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఎస్టీలకి ఇది అవుతుంది అది అవుతుంది, మనం ఇంకా బాగా ఈ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు అది ఇదని చెప్పని సమాచారం ఇచ్చి ఆ కమిషన్ని విడగొట్టారు. దాని ఫలితం ఏమైపోయింది 2024లో? చెప్పండి ఏమైంది? 2004లో ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల పాటు మీకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చింది. సో ఈరోజు కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషనే తీసేస్తారు అనేటువంటి పరిస్థితి వచ్చింది అంటే, నిజంగా దాని జోలికి పోయి నిజంగా అట్లా కానీ జరిగే పరిస్థితులే ఉంటే ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుంది, ఉండదు. సో కాబట్టి దాని జోలికి కానీ వైర్వర్గాలు పోతారు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళంత బలపడటం లేదు కదా. ప్రజలు వాళ్ళని పూర్తిగా అంగీకరించడం లేదు కదా. అంగీకరిస్తారు అనేటువంటిది అది కాలం నిర్ణయిస్తుంది శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు, అంటే మీకు నాకు కొంత వయసులో, మీకంటే నేను పెద్దోడిని కాబట్టి చెప్తున్నాను, ఇందిరాగాంధీ లేకపోతే ఇండియానే లేదన్నారు. ఇండియా ఈజ్ ఇందిరా అని కూడా పతాక శీర్షికలు పెట్టినటువంటి దినపత్రికలు మనకు తెలుసు, చూసాం, చదివాం. అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం మనం. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా మనం చూసాం. తర్వాత ఎన్టీ రామారావు గారు చేసినటువంటివి చూసాం. అంటే కాంగ్రెస్ని కుక్కటి వేళ్లతో పెకలిచ్చేస్తాను అని చెప్పానని ఆయన పెకలించేసి నిజంగానే 30 రోజుల్లో పార్టీ పెట్టి పెకలించేసేసి ఎన్డీఏ కూటమిని అప్పుడు ఆయన చైర్మన్గా ఉండి నేషనల్ ఫ్రంట్ పెట్టి అప్పుడు విపి సింగ్ని వాళ్ళందరినీ కూడా ప్రధానమంత్రి, తర్వాత చంద్రశేఖర్ని ప్రధానమంత్రి. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటివే.
ఆ ఎలక్షన్స్లో మనం పనిచేసినటువంటి వాళ్ళని, అప్పుడు మనం యూత్గా ఉన్నాం కాబట్టి పరిగెత్తుకొని మనం పనిచేసినటువంటి వ్యక్తులమే మనం. సో కాబట్టి ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పాలసీని ముట్టుకునేటువంటి ధైర్య సాహసాలు ఎవడు చేయలేడు. చేశారు అని అంటే అది ఇంకా భూస్థాపితమే ఆ పార్టీ. సో కాకపోతే దీంట్లో నా స్వతహాగా నా యొక్క పర్సనల్ ఇదేమిటంటే, ఒకటి చేయొచ్చు, రిజర్వేషన్ని తీసేయలేరు, కాకపోతే దీన్ని రిజర్వేషన్ పాలసీలోనే ఒక సవరణలు చేసి ఒకసారి రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకి కాకుండా అందనటువంటి వాళ్ళకి క్రిమీ లేయర్ సిస్టమ్ చేయొచ్చు. అసలు మెయిన్ రిజర్వేషన్ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమిటి? 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్ అన్నారు అంబేద్కర్ గారు కూడా 10 సంవత్సరాల వరకు, ఆ తర్వాత సవరణలు కూడా ఆయన చెప్పారు. అప్పుడు దాన్ని చేసుకునేసేసి మళ్ళీ దాన్ని క్యారీ చేయొచ్చు అనండి. సో ఆ 10 సంవత్సరాలు పోయి ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయాయి. అయినా కానీ అవే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్ అనంటే ఏంటంటే ఇవి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటివి కాబట్టి వీటిని తీసేయలేరు, కానీ వాటిని సవరించవచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగటం లేదు, అది జరగట్లా. ఇప్పుడు చెట్టు ఉంటే విస్తరించిన తర్వాత చెట్టు కొమ్మలో ఏదో అడ్డం వస్తున్నాయి వాటిని తీసేయచ్చు, కానీ మొత్తానికి నేను చెట్టునే నరికేస్తాను అని చెప్పాను అంటే అది కుదరదు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటున్నారు. అంతే. నాకు నా స్పష్టమైనటువంటి ప్రశ్న ఏంటంటే సంపత్ గారు, ఇప్పుడు 75 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 70 సంవత్సరాల కాలంలో అసలు దళితులు అభివృద్ధి చెందలేదా? దళితులు ఇంకా అట్టడుగు వర్గాలలోనే ఉన్నారా? పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలుగానే వాళ్ళు మిగిలిపోయారా? వాళ్ళు అసలు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో వాళ్ళు అసలు అవకాశాలు సాధించుకున్నారు. రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు నిచ్చెన మెట్ల వ్యవస్థలో చాలా అందనంత ఎత్తులకు ఎదిగినటువంటి కుటుంబాలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. అసలు దళితులందరూ కూడా ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందారా? అసలు పొందలేదా? ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికన్నిటికీ ఒకటే సమాధానం శ్రీకాంత్ గారు. సార్, దళితులు అభివృద్ధి చెందలేదా, వీళ్ళకి రిజర్వేషన్ల వల్ల ఉపయోగం జరిగిందా లేదా అని అంటే కొంత ఉపయోగం అయితే జరిగింది. ఇది ఒక జనరేషన్ వరకు ఉపయోగం అయితే జరిగింది, 2వ జనరేషన్ వరకు జరిగింది, 3వ జనరేషన్ వరకు జరిగింది. కానీ ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అనంటే ఎన్ని జనరేషన్స్ అయినాయి? 3వ జనరేషన్ ఇప్పుడు జరుగుతుంది. 3వ తరం జరుగుతుంది. 30 సంవత్సరాలు ఒక తరం, ఒక జనరేషన్ 30 years. సో ఈ తరుణంలో మొత్తం అసలు టోటల్ కంట్రీ యొక్క ఎకానమీ మారిపోయింది, స్వరూపమే మారిపోయింది, మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ రిజర్వేషన్ అనేది నీకు ప్రభుత్వ సంస్థల్లోనూ మామూలుగా నీకు కేంద్ర ప్రభుత్వ వీటిల్లోనూ ఉంటుంది తప్పితే ప్రైవేట్ రంగంలో లేదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు. సో దానివల్ల నీకు గ్లోబలైజేషన్లో మొత్తము ప్రైవేట్ రంగాల్లో అన్నీ వచ్చేసినాయి. విద్య వైద్య ఆరోగ్యం, వైద్యం ఈ వైద్యంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవడు పోవట్లా, కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతున్నారు. విద్య ఈరోజు ఎక్కడ పోతున్నారు? అందరూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి పోతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి ఎవడు పోవట్లా. ఇంక నీకు రిజర్వేషన్ అనేది నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ వీడు రిజర్వ్ క్యాండిడేట్ వీడికి ఎక్కడంటే వాడితో వీడి కాంపిటీషన్లకు ఎక్కడ వస్తాడు? ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? దీనివల్ల నష్టమే కదా. సో తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే, ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారో, అవును, వెరీ బిగినింగ్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేశారో, కేంద్రంలో మంత్రులుగా చేసినారో, మళ్ళీ వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వర్తిస్తాయి కదా. అదే పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా వర్తిస్తాయి. సో అయితే మరి ఈ రాజకీయ పార్టీలు వీటి గురించి ఆలోచించాలా. రిజర్వేషన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏమిటి? అసలు ఎవరికైతే అసలు అట్టడుగులు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం పెట్టినటువంటి పాలసీ. రిజర్వేషన్ అంటే ఏమిటి? అసలు నేను ఒక ఊరికి పోవాలి,
ఒక బస్సులో టికెటో ట్రైన్లో టికెటో నేను బుక్ చేసుకుంటే ఇది నాది అని చెప్పి కూర్చునేదానికే కదా. అంతే, రిజర్వేషన్ అంటే అంతేగా అర్థం అదే. ఆ ట్రైన్ పోయినంత దూరం నువ్వే పోతావా, మధ్యలో దిగవా? ఇంక నువ్వు ఎక్కడి దాకా చేసుకున్నావు అక్కడ పోయి నువ్వు దిగేస్తావు, ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో కాబట్టి ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి వీళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే ఉంటే వాళ్ళే క్యాబినెట్. ఇంకా మిగతా కింద అట్టడుగులో వాడికి, గ్రామంలో పనిచేసేవాడికి వాడు ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలన్నా, వ్యవసాయ కూలీగానే ఉండాలన్నా, వాడి పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేటువంటి హక్కు లేదా వాడికి? దీనికి సమాధానం మీరు చెప్పాలి. ఖచ్చితంగా అవకాశం రావాలి, తర్వాత తరాల వాళ్ళకి అవకాశం రావాలి అన్న తర్వాత స్థాయిలో దిగువ మధ్య తరగతి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఖచ్చితంగా అవకాశం వచ్చి తీరాలి, మరి వాడికి ఇచ్చి తీరాలి అవకాశం. సో కాబట్టి ఇది ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ పాలసీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఆ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కుర్రోడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తాడు. వాడిని అతని యొక్క క్యాస్ట్ బేస్డ్గా ఉద్యోగం ఇవ్వరు, అతనికి ఉండే స్కిల్ని బట్టి ఆధారపడిస్తారు. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది నీకు గవర్నమెంట్ స్కూల్స్లో జరగట్లేదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలా, పెట్టాలా, ఆ స్కిల్ డెవలప్మెంట్ని నేర్పించాలా. అది జరగనంత వరకు హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయాలా, రిక్రూట్ చేసుకోవాలా, డాక్టర్స్ని, నర్సెస్ని, స్టాఫ్ని. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్తో సమానంగా నువ్వు చేయగలిగితేనే ఈ పేద ప్రజలకి సరైనటువంటి ఆరోగ్యము, విద్య అనేది అందుబాటులోకి వస్తుంది. అది రానంత వరకు మీరు రిజర్వేషన్ గురించి ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా కానీ, ఎన్ని ఫ్రీ ఇది ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ టయానికి తీసుకుంటారు తప్పితే దానివల్ల సమాజానికి ఉపయోగం జరుగుతుందని చెప్పి నేనైతే అనుకోను. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫార్మర్ మెంబర్ గౌరవనీయులు శ్రీ జి సంపత్ కుమార్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఎన్నో సందేహాల్ని నివృత్తి చేశారు సంపత్ కుమార్ గారు. ఈ వారి అంతరంగ ఆవిష్కారం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం శ్రీకాంత్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.